హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఫైనల్లీ పాస్పోర్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో తెలుసు కదా పాస్పోర్ట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా పోవచ్చు. సో పాస్పోర్ట్ ఎలా వచ్చి ఫస్ట్ పాస్పోర్ట్ వచ్చి అన్బాక్సింగ్ చేస్తాను, వీడియో మొత్తం చూడండి. సో అన్బాక్సింగ్ ఏం లేదు, ఆల్రెడీ ఓపెన్ చేసి వచ్చింది అనమాట కొరియర్లో. సో జస్ట్ ఇలా లోపల అయితే వచ్చేసింది. సో లోపల అయితే ఏముండదు, జస్ట్ స్పీడ్ పోస్ట్ ద్వారా వస్తుంది ఇదే పాస్పోర్ట్. సో ఇప్పుడు లోపల అయితే తెలుసు చాలామంది ఎలా ఉంటుంది పాస్పోర్ట్. సో ఇక్కడ మెయిన్ ఫోటో అయితే ఉంటుంది. సో అంతే. సో 36 పేజెస్ పాస్పోర్ట్ అనమాట. సో ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చి ఇలా పాస్పోర్ట్ డీటెయిల్స్ చెప్పాను అనమాట. సో పాస్పోర్ట్ మీరు ఇంటి కార్డ్ నుండి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను కూడా ఇంటి కార్డ్ నుండి అప్లై చేసుకున్నాను. టోటల్ 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది, సెకండ్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, థర్డ్ వచ్చి పోలీస్ ఎంక్వైరీ. ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మీరు పాస్పోర్ట్ సేవ అనే వెబ్సైట్లో పోయి పాస్పోర్ట్ ఉంటుందన్నమాట. అక్కడ పోయి మొత్తం డీటెయిల్స్ చేయొచ్చు. నేను వీడియో అయితే చేయట్లేదు, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. హౌ టు అప్లై పాస్పోర్ట్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. తెలుగులో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. సో అందులో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఫిల్అప్ చేసుకొని రావచ్చు అనమాట. సో పాస్పోర్ట్ 2 టైప్స్ అనమాట, తత్కాల్, నార్మల్ అయితే ఒక 20 డేస్ పడుతుంది. సో 36 పేజెస్ పాస్పోర్ట్ ఉంటుంది, అలాగే 60 పేజెస్ పాస్పోర్ట్ ఉంటుంది అనమాట. 36 పేజెస్ పాస్పోర్ట్ నార్మల్ అయితే 1500 రూపీస్ ఉంటుంది. సో బయట చేసుకుంటే ఒక 500 ఎక్స్ట్రా అడుగుతారు, 500-1000 రూపీస్. సో 60 పేజెస్ పాస్పోర్ట్ ఉంటుంది. మళ్ళీ తత్కాల్ పాస్పోర్ట్ ఉంటుంది అనమాట, నార్మల్ కాకుండా. తత్కాల్ అంటే 2-3 డేస్లోనే వచ్చేస్తుంది, కానీ 2000 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అంటే 36 పేజెస్కి ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంట్లో 2000 ఎక్స్ట్రా కట్టాలి. అలాగే 60 పేజెస్కి కూడా ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికి కూడా 2000 ఎక్స్ట్రా. సో నేను ఇంటి కాడ నుండి అప్లై చేసుకున్నాను, సో బయట చేసుకోలేదు. 22 జూన్ అప్లై చేసుకున్నాను అనమాట పాస్పోర్ట్. సో చేసిన తర్వాత నాకు అపాయింట్మెంట్ డేట్ కనిపిస్తుంది. ఇప్పుడు మా అనంతపూర్ హిందూపూర్ ఉన్నాను అనమాట. సో మా డిస్ట్రిక్ట్లో హిందూపూర్ కాబట్టి జూలై 5 అపాయింట్మెంట్ డేట్ దొరికింది. అది అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత వచ్చి కరెక్ట్ జూలై 5 రోజు నాకు పని ఉంటే నేను పోలేదన్నమాట. మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవచ్చు 2 టైమ్స్. అలా వచ్చి జూలై 10 చేసుకున్నాను రీషెడ్యూల్. అప్పుడు పోయినప్పుడు అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తము 2 అయితే పెడతాము. ఒకటి వచ్చి నేను ఓటర్ ఐడి అలాగే ఆధార్ కార్డు, ఈ 2 తీసుకొని పోయినాను అనమాట. అంటే దాంట్లో అప్లికేషన్ ప్రాసెస్ మీరు ఫిల్అప్ చేసేటప్పుడు అడుగుతుంది ఏమేమి కావాలని. సో అంతే, ఇంకేం లేదు, ఫారము ఏం అడగలేదు అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ చేసుకోండి, ఆ వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. సో కావాలంటే నేను చూసి నేర్చుకున్న వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చెప్తాను ఇంకో ఆయన. సో చాలా బాగుంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది అనమాట. తర్వాత వచ్చి పోలీస్ వెరిఫికేషన్కి 3-4 డేస్ తర్వాత నాకు కాల్ అయితే వచ్చేసింది, 2-3 డేస్ తర్వాత. సో అంటే ఇక్కడ కానిస్టేబుల్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత డీటెయిల్స్ అడుగుతారు అనమాట. నెక్స్ట్ డే నాకు పిలిచినారు, ఆధార్ కార్డు అలాగే ఏమైతే పెట్టినాను ఓటర్ ఐడి మొత్తం అడిగినారు. సో అంటే వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు హిందూపూర్లో పోస్ట్ ఆఫీస్లో ఉండేది, అక్కడ 20 డేస్ పడుతుంది అన్నారు. సో అలాగే ఎగ్జాక్ట్లీ 2-3 డేస్ తర్వాత పోలీస్ వెరిఫికేషన్ అయితే అయింది. ఆ తర్వాత వచ్చి అయింది. ఆ తర్వాత వచ్చి నాకు ఫోన్ చేస్తారనమాట, మీకు అంటే పంపిస్తున్నానని. జూలై అంటే కరెక్ట్ జూలై 24కి నాకు మెసేజ్ వచ్చింది, అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా విజయవాడ నుండి బయలుదేరిందని. అలాగే 26 జూలై నాకు పాస్పోర్ట్ ఇంటికాడ వచ్చింది అనమాట. సో 35 డేస్ పడింది మొత్తం వచ్చే వరకు. అంటే నేను రీషెడ్యూల్ చేసుకున్నాను, చేయకపోయింటే 25 డేస్లో అలా వచ్చేసింది. దట్స్ ఫ్రెండ్స్, ఇంతే. సో ఇప్పుడు వచ్చి నేను అంటే పాస్పోర్ట్ ఎందుకు అప్లై చేస్తున్నాను అంటే, ఈరోజు డేట్ వచ్చి August 8 అనమాట. సో పాస్పోర్ట్ వచ్చిన 15 డేస్ తర్వాత వీడియో చేస్తాను. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే పోతాను, రేపే బయలుదేరుతాను. ఇది August 9 అంటే ఉమ్రా పోతున్నాను. ఉమ్రా అంటే చాలా అంటే ముస్లిం పోతారు కదా సౌదీ అరేబియాలో, మక్కా మదీనా, అక్కడ పోతాను ఫ్రెండ్స్. సో ఉమ్రాలో బ్లాగ్స్ అయితే చేయను, కానీ ఇక్కడ నుండి ఫ్లైట్ జర్నీ, అలాగే పోయేటప్పుడు ఖతరు, వచ్చేటప్పుడు దుబాయ్, అలాగే ఫ్లైట్ జర్నీస్. ఇప్పటివరకు ఛానల్లో ఫ్లైట్ జర్నీస్ అయితే రాలేదన్నమాట. సో ఫ్లైట్ జర్నీస్ వస్తాయి. అలాగే ఎస్పెషల్లీ నా డ్రీమ్ ట్రైన్ జర్నీ అనమాట. సో మక్కా టు మదీనా హరమన్ ఎక్స్ప్రెస్ అంటే బుల్లెట్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్లో. సో 400 కిలోమీటర్స్ 2 అవర్స్లోనే. సో ఆ ప్యాకేజ్ కూడా నేనే ఓన్. అంటే వీసా వచ్చి 12,000 రూపీస్ పడింది. ఎస్పెషల్లీ వీసా వచ్చి టూరిస్ట్ వీసా, అంటే ఉమ్రా వీసా 12,000 రూపీస్. సో అలా చేసి మక్కాలో తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఆయన ద్వారా వీసా తీసుకొని ఇంకా ఫ్లైట్ నేను కావాల్సింది పోయేటప్పుడు ఖతరు, వచ్చేటప్పుడు దుబాయ్ కనెక్టింగ్ లాగా చేసుకున్నాను. డైరెక్ట్ ఫ్లైట్ చాలా ఉంటాయి హైదరాబాద్ నుండి. సో అలా కాకుండా మళ్ళీ హోటల్ రూమ్ వచ్చి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ తీసుకున్నాను. సో బుల్లెట్ ట్రైన్ మాత్రం నేను యాప్ చేసుకున్నాను అనమాట. సో మొత్తం బ్లాగ్స్ అయితే వస్తాయి, ఫ్లైట్ జర్నీ బ్లాగ్స్, అలాగే అక్కడ ఏమైనా ఉంటే ప్లేసెస్ బ్లాగ్ తీస్తాను. కానీ మక్కా దగ్గర తీయను వీడియోస్, నేను బ్లాగ్ చేయను. ఉమ్రా చేసిన తర్వాత 7 డేస్ మక్కాలో, 7 డేస్ మదీనాలో ఉంటాను కాబట్టి ఉమ్రా చేసిన తర్వాత ఉండే రిమైనింగ్ ఏమైనా చేస్తానని తీస్తాను బ్లాగ్స్.
రేపే బయలుదేరుతాను ఫ్రెండ్స్. August 9 రాత్రి 3 o'clock ఫ్లైట్. రేపు 8 అంటే రేపు రాత్రి 3 o'clock అంటే రేపు సాయంత్రం బయలుదేరుతాను ఇక్కడ నుండి బెంగళూరు 130 kilometers. సో ట్రైన్లో పోతాను. సో ఇక్కడ నుండి ట్రైన్లో పోయి అక్కడ యలంకలో 6:40 అలా వస్తాను. 6:40కి యలంక నుండి కోలారు బెంగళూరు అంటే ఎయిర్పోర్ట్ ఉంది కదా, రైల్వే స్టేషన్కి ట్రైన్ అనమాట. ఇప్పుడు అంటే కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని రైల్వే స్టేషన్ కట్టారు. డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోవచ్చు. అంటే అక్కడ నుండి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. సో 2-3 kilometers అంతే. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, అంతే ఇది. సో రేపు అలా పోయి ఫ్లైట్ అయితే రాత్రి 3:50కి, దానికన్నా 4 hours ముందర ఇమిగ్రేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఈ టైంలో నాకు ట్రైన్స్ లేవు, బస్సులు అయితే ఉన్నాయి. బస్ జర్నీ నాకు ఇష్టం లేదు, అలాగే డైరెక్ట్ బస్సు కూడా లేవు అనమాట రాత్రి. సో మేము పోతానేది నేను ఇక్కడ నుండి నేను ఒక్కడనే కాబట్టి సో కారు అంతా ఇష్టం లేదు. చాలామంది ఉమ్రా అంటానే ఇంటి వాళ్ళు వచ్చి డ్రాప్ చేస్తారు, అంతా ఇష్టం లేదు. సో ఇక ట్రైన్లో పోయి అక్కడ నుండి ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్. సో ఎయిర్పోర్ట్ పోతాము. సో ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ స్టార్ట్ అయ్యి 4 hours బిఫోర్ స్టార్ట్ అవుతుంది. అలాగే 3:40కి ఫ్లైట్. సో ట్రైన్ వస్తుంది. ఆ తర్వాత ఖతర్ మీదకి మళ్ళీ జెడ్డా పోతాము. జెడ్డా అంటే అది మక్కా కదా. అలాగే వచ్చేటప్పుడు August 23కి మదీనా టు దుబాయ్. మళ్ళీ దుబాయ్ నుంచి ఇక్కడ వస్తాము. మధ్యలో మక్కా టు మదీనా ట్రైన్ అని నేనే బుక్ చేస్తాను. ఎలా బుక్ చేయాలి అని మొత్తం వ్లాగ్స్ వస్తాయి, సిరీస్ సౌదీ వ్లాగ్స్. అప్పుడు చూపిస్తాను యాప్ ఎలా బుక్ చేయాలని. ఇంకా డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ వ్లాగ్ అంటే ఫ్రెండ్స్, పాస్పోర్ట్ అయితే వచ్చేసింది. అంటే ఈ వ్లాగ్ కూడా చేయడం ఇష్టం లేదు, ఉమ్రా వ్లాగ్స్ వద్దనుకున్నా స్టార్టింగ్. అయినా ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫ్లైట్ జర్నీస్ ఇప్పటివరకు రాలేదు ఛానల్లో. ఫ్లైట్ జర్నీస్ అలాగే బుల్లెట్ ట్రైన్ జర్నీ, ఇలాగే పాస్పోర్ట్ వచ్చింది కాబట్టి, ఇలాగ వ్లాగర్ కాబట్టి పాస్పోర్ట్ చాలా మంది చూపిస్తారు ఇంటర్నేషనల్. ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్ కాబట్టి అంత వ్లాగ్స్ ఎక్కువ లేకపోయినా ఒక 5 to 10 వ్లాగ్స్ చేస్తాను 15 days మొత్తము. కానీ పాస్పోర్ట్ అంటే ఎలా అప్లై చేయాలి మొత్తం చూస్తున్నారు కదా, ఇన్ఫర్మేషన్ కోసం చేస్తాను ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో రేపు బయలుదేరడం అనేది 15 days మొత్తము. సో చూస్తాను కదా, ఆ పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలని ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. సో 1,500 rupeesతో మొత్తం అయిపోతుంది. బయట అయితే 2,000 rupees 3,000 rupees అనమాట. సో దట్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ టూర్కి అంటే సౌదీ అంటే ఖతర్ పోయి మళ్ళీ సౌదీ అరేబియా, మళ్ళీ దుబాయ్ అంటే UAE, ఇలా 3 countries ఒకే 15 daysలోనే చేస్తాను. రైల్వే స్టేషన్ బాగ్ లాగా ఎయిర్పోర్ట్ బాగ్ కూడా చేస్తాను కుదిరితే. సో వచ్చే వరకు ఆగస్ట్ ఎండింగ్ అవుతుంది. ఈ వ్లాగ్స్ ఇప్పుడు ఓల్డ్ టూర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కొత్త ఛానల్ నుండి తీసుకుని 2021 టూర్. ఆ అయిపోతానే ఈ సౌదీ వ్లాగ్స్ చేస్తాను అనమాట. దట్స్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. ఫస్ట్ ఇంటర్నేషనల్ టూర్కి పోతాను. సో అందుకే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఈ వీడియో కరెక్ట్ నేను ఇప్పుడు అప్లోడ్ చేసి అంటే కరెక్ట్ బయలుదేరినప్పుడు ఇస్తాను అనమాట. సో వీసా కూడా ఇంకో విషయము, వీసా అయితే అప్లై చేస్తున్నాను. ఈరోజు రాత్రికి వస్తారనమాట. రేపే బయలుదేరుతాను. ఫ్లైట్ టికెట్ అయిపోయింది కానీ వీసా రాలేదు. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.